విరిగిన కొమ్మ విరిసిన మనసు. రవి, శాంతి ఇద్దరూ అన్నా చెల్లెలు. రవి చిన్నప్పట్నుంచే ఎంతో చలాకీగా తుంటరివాడుగా ఉండేవాడు. శాంతి ఎంతో ఆశగా పెంచుకున్న మొక్కలను ఎప్పుడూ పీకి పారేసేవాడు. ఎన్నిసార్లు అతని తల్లి ఎంత మంచిగా చెప్పినా వినిపించుకునేవాడు కాదు. అమ్మా, అన్నయ్య ఏం చేస్తున్నాడు చూడమ్మా. రవి, అక్కడేం చేస్తున్నావురా అంటూ రవి తల్లి వంటింటిలోంచి తోటలోకి వచ్చింది. చూడమ్మా, నేనెంతో ఆశగా పెంచుకున్న మొక్కలన్నీ అన్నయ్య పీకి పారేస్తున్నాడు. ఏరా, రోజూ దాన్నెందుకు అలా ఏడిపిస్తావు? అదెంతో ఆశగా పెంచుకున్న మొక్కలన్నీ ఎందుకు పీకి పారేస్తావు? ఒకసారి చెప్తే అర్థం కాదా? నీతో పెద్ద తలనొప్పి అయిపోయింది. ఆ రోజు కూడా అలానే రవి వాళ్ళింటి పక్కనున్న మామిడి తోటలోకి వెళ్లాడు. అటూ ఇటూ చూసి దగ్గరే ఉన్న ఒక వేప చెట్టు పైకెక్కి అక్కడున్న ఒక చిన్న కొమ్మను పట్టుకుని తన బలాన్నంతా ఉపయోగించి లాగాడు. ఆ వేగానికి ఆ చిన్న కొమ్మ పళ్ళున విరిగి కింద నేలమీద పడింది. అయితే అలా జరుగుతుందని ఏమాత్రం ఊహించని రవి కూడా దానితో పాటు పట్టు తప్పి కింద పడ్డాడు. కింద పడ్డ రవికి ఏమైందో తెలియక కొంచెంసేపు అలాగే పడుకునిపోయాడు. బాబూ, బాబూ ఎవరో పిలిచిన శబ్దం వినిపించి నెమ్మదిగా లేచి కూర్చుని పిలిచింది ఎవరా అన్నట్లు అటూ ఇటూ చూశాడు. ఎవరూ లేరే. అరే, నేనే బాబూ. ఇటు తిరిగి చూడు. తిరిగి చూసిన రవికి అక్కడతను విరిచిపడేసిన కొమ్మే కనిపించింది. కొమ్మెక్కడైనా మాట్లాడుతుందా అనుకున్నాడు. బాబూ, నిన్ను పిలిచింది నేనే. అవును బాబూ, చెట్టు కొమ్మనే మాట్లాడుతున్నాను. కొమ్మ మాట్లాడుతుంటే నోరు తెరుచుకుని ఉండిపోయాడు. జవాబు చెప్పాలని కూడా తోచలేదు. ఏం బాబూ, నన్నెందుకు విరగ్గొట్టి కింద పడేశావు? నేను నీకేం అపకారం చేశాను? నన్నెందుకిలా చేశావు? నేను నా జాతి వాళ్లంతా నీకు నీ మానవజాతికి ఎంత ఉపకారం చేస్తున్నామో తెలుసా? తెలియదు అని కూడా చెప్పాలని తెలియని రవి కొమ్మ మాటలు వింటూ ఉండిపోయాడు. ఎండ నుంచి కాపాడ్డానికి నీడనిస్తున్నాం, కాయలు పళ్ళు ఇస్తున్నాం, ఇళ్లు కట్టుకోవడానికి మా శరీరాన్నే ఇస్తున్నాం. మనుషులు విడిచే హానికరమైన కార్బన్ డయాక్సైడ్ని మేం తీసుకుని మీరు పీల్చుకోవడానికి ప్రాణవాయువైన ఆక్సిజన్ని ఇస్తున్నాం. అంతేకాదు, నువ్వు కూర్చుని చదువుకుంటున్నావే, ఆ కుర్చీ, బల్ల, వ్రాయడానికి ఉపయోగించే పలక, ఇవన్నీ కూడా మేమే ఇస్తున్నాం. మేమంతా ఉండబట్టే ఈ ప్రపంచంలో వర్షాలు కురుస్తున్నాయి. అది నీకు తెలుసా? కొండ చర్యలు కరిగిపోకుండా ప్రజలను కాపాడేది కూడా మేమే. ఇంకా మనుషులకు వచ్చే ఎన్నో రకరకాల జబ్బులను నయం చేయడానికి పలు రకాల మూలికలు, వేర్లు, ఆకులు ఇచ్చి ఎంతో సహాయం చేస్తున్నాం. పశుపక్షాదులకు ఉండడానికి, తినడానికి కావలసినవి ఇచ్చి సృష్టి ఏర్పడినప్పటినుంచి వాటిని కాపాడుతూ వస్తున్నాం బాబూ. నాకు వయసైపోయి కింద పడిపోయినప్పుడు కూడా పొయ్యి వెలిగించుకుని వండుకోవడానికి నన్ను వాడుకుంటారు. మేం చేసే సహాయం రూపాయల లెక్కలో చెప్పాలంటే మా జాతికి చెందిన ఒక్క చెట్టు మాత్రమే 35 లక్షలకు సమానం అవుతుంది. ఇంత సహాయం చేసే మాకు మీరిచ్చే బహుమానం ఏమిటి? మేం మీ నుంచి ఏమీ ఆశించం. అయినా ఊరికే మాట వరుసకు అడిగానంతే. గాలి పీల్చడం కూడా మర్చిపోయినట్లు రవి అలానే కూర్చుండిపోయాడు. మొద్దులా నిలబడకు అని ఉదాహరణగా మమ్మల్ని చెప్పి తిడుతుంటారు. నీలాంటి వాళ్లు మమ్మల్ని విరిచి పారేస్తారు. ఇంకొందరు గొడ్డలితో మమ్మల్ని నరికేస్తూ ఉంటారు. మేము నాశనం అవుతున్నామన్న బాధ మాకు లేదు. కాని మమ్మల్ని నాశనం చేస్తున్నామనుకుని మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. అది తలుచుకుంటేనే. కొమ్మ మాటల్లో ఎంతో బాధ ఉండడం రవి గుర్తించగలిగాడు. తప్పే, నేను చేసింది చాలా పెద్ద తప్పే. నన్ను క్షమించు. ఇంకెప్పుడు అలా చేయను. నేను చేసిన తప్పుకి పరిహారంగా ఏం చేయాలో నువ్వే చెప్పు. ఇలా మా కాళ్ళు చేతులు విరిచి మమ్మల్ని వికలాంగుల్ని చేయకు. మమ్మల్ని నరికి చంపొద్దు. మమ్మల్ని నాటి బాగా పెంచు. అలా చేస్తే మాకెంతో సహాయం చేసినవాడు అవుతావు. అప్పుడు మీ అందర్నీ ఎప్పటికీ మర్చిపోను. చేస్తాను, తప్పకుండా చేస్తాను. నువ్వు చెప్పింది నేనెన్నటికీ మర్చిపోను. క్రిందపడి నిద్రలోకి జారిన రవిని 2 చేతులు కుదిపి లేపసాగాయి. రవి, రవి, ఏంట్రా కలవరిస్తున్నావు? ఏమైంది నీకు? ఏంటిది అమ్మ గొంతులా ఉందే అనుకుంటూ రవి తెలివి తెచ్చుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. తల్లి పక్కనే చెల్లెలు శాంతి నిల్చుని ఉండడం చూసి రవి నెమ్మదిగా లేచి ఇలా అన్నాడు. చెల్లి, రేపు నువ్వు నాటి పెంచడానికి ఓ కొత్త మొక్కని తెచ్చిస్తాను, సరేనా? అని అతను ఒక చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వుకు అర్థం ఏమిటో అతని తల్లికి గాని అతని చెల్లెలకు గాని అర్థమే కాలేదు. వినాయకుడు అడిగిన ప్రశ్నలు. రవి, గోపాల్
ఒకే క్లాస్కు చెందిన విద్యార్థులు. గోపాల్ పరీక్షల్లో మొదటి ర్యాంక్లో పాసయ్యాడు. అతను సమయాన్ని టీవీ చూస్తూ, ఆడుతూ, సినిమాలు చూస్తూ గడుపుతుంటాడు. అయితే రవి ఎంతో బాధ్యత కలవానిలా ఉంటాడు. ఆటలు ఆడకుండా, టీవీ చూడకుండా అతను ఎక్కువ సమయం వినాయకుడిని ప్రార్థిస్తూనే గడిపేస్తూ ఉంటాడు. తనే క్లాస్లో మొదటి ర్యాంక్లో పాస్ కావాలని, అలా వస్తే కొబ్బరికాయ కొడతానని మొక్కుకుంటాడు. అయితే అతను క్లాస్లో 2 లేదా 3 ర్యాంకే వచ్చేవాడు. ఈసారి అతను 4వ ర్యాంక్కి వెళ్ళిపోయాడు. రవికి ఏమీ అర్థం కాలేదు. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించలేదు. అందుకే తిన్నగా స్కూల్ నుంచి ఇంటికొచ్చేశాడు. తల్లి ఏదో అడుగుతున్నా బదులు చెప్పకుండా తన గదిలోకి వెళ్లి తలుపు వేసేసుకున్నాడు. తరువాత అతనికి ఏదో గుర్తొచ్చినట్టు ఎప్పుడో కొన్న వినాయకుడి ఫోటోను తీసి మౌనంగా దాన్నే చూస్తూ ఉండిపోయాడు. సడన్గా అతన్ని ఎవరో పేరు పెట్టి పిలిచినట్టు అనిపించింది. రవి, రవి. ఎవరది? అంటూ తిరిగి చూశాడు. చూస్తే అక్కడ వినాయకుడు నిలబడి ఉన్నాడు. ఆశ్చర్యం, ఆనందంతో ఏమీ మాట్లాడలేక వినాయక అంటూ కాళ్లమీద పడ్డాడు. లే రవి, పైకి లే. రవి లేచి నిలుచున్నాడు. అతని కళ్లల్లోంచి కన్నీరు కారిపోతూ ఉంది. ఏడవడం ఆపి నన్ను చూడు. చిన్నపిల్లాడిలా ఎందుకలా ఏడుస్తున్నావు? ఏడవకుండా ఎలా ఉండగలను? నిన్నెంతగా వేడుకున్నాను. అయినా ఈసారి పరీక్షల్లో 4వ ర్యాంకే వచ్చింది. నా మనసుకి బాధ కలగకుండా ఉంటుందా వినాయక? సరే, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి సమాధానాలు చెప్పు. తరువాత నీకు ఎందుకు ఈసారి 4వ ర్యాంక్ వచ్చిందో అర్థమవుతుంది. అలాగే. పరీక్షలప్పుడు ఉదయం నువ్వు ఎన్ని గంటలకు లేచావు? 4 గంటలకు. అలాగా. అయితే లేచి ఎన్ని పాఠాలు ఎన్నిసార్లు చదివావు? రవి మౌనంగానే ఉండిపోయాడు. నువ్వు సాయంత్రం ఇంటికొచ్చిన తరువాత ఏం చేశావు? నీ ఫోటోను పెట్టుకుని ప్రార్థన చేశాను. తర్వాత నీ గుడికి వచ్చి 2 గంటలకు పైన అక్కడ కూడా ప్రార్థన చేశాను. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎన్ని గంటలు చదివావు? అరగంట సేపు చదివి ఉంటాను. క్లాసులో టీచర్ పాఠం చెప్పేటప్పుడు శ్రద్ధగా విన్నావా? శ్రద్ధగా వినలేదన్న సంగతి గుర్తుకొచ్చి రవి ఏం మాట్లాడకుండానే ఉండిపోయాడు. ఎన్నిసార్లు నువ్వు లైబ్రరీకి వెళ్ళావు? ఒక్కసారి కూడా వెళ్లలేదన్న విషయం రవికి గుర్తుకు వచ్చింది. అంటే చదవడానికి నువ్వు ఎలాంటి ప్రయత్నమూ చేయకుండా నన్ను వేడుకుంటూ నాకు మొక్కుతూనే అధిక సమయాన్ని గడిపేశావు, అంతేకదూ? కాదు అని తలమాత్రం ఊపగలిగాడు రవి. నీకు మొక్కితే చదువు బాగా వస్తుందని అందరూ చెబుతారుగా, మంచి జరుగుతుందని అంటారే. అది నిజమే. నన్ను ప్రార్థించే వారికి మంచే జరుగుతుంది. అందుకనే నీకు పరీక్షల సమయంలో మంచి ఆరోగ్యాన్ని, జ్ఞాపక శక్తిని ప్రసాదించాను. అయితే నువ్వేం చేశావు? నీ సొంత ప్రయత్నం అనేది ఏమీ చెయ్యకుండా నాకు మొక్కుతూనే సమయాన్నంతా గడిపేశావు. పెద్ద పెద్ద మహాత్ములంతా ఏం చెప్పారో తెలుసా? ఎవరైతే తన స్వప్రయత్నంతో తన కుటుంబ క్షేమం కోసం పాటుపడాలనే ఉద్దేశంతో శ్రమిస్తాడో అతనికి దేవుడు కూడా సహాయం చేస్తాడు అని చెప్పారు. నీవీ విషయం ఎందుకని మర్చిపోయావు? నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకుని స్వప్రయత్నంతో ఇంకా బాగా చదివుంటే నీకు సులభంగా మొదటి ర్యాంకే వచ్చుండేది. నీ స్నేహితుడైన గోపాల్ కంటే ముందే ఉండేవాడివి. కాని అలా చేయడం మర్చిపోయావు. అందుకనే ఈసారి నీకు 4వ ర్యాంక్ వచ్చింది. ఇంకొక మాట, నువ్వు కష్టపడి ప్రయత్నం చేస్తేనే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అంతేకాని నువ్వు కొడతానన్న కొబ్బరికాయలనో పెడతానన్న కుడువులనో చూసి కాదు. దేవునితో ఎప్పుడూ బేరాలాడకూడదు తెలుసా? ఇకపైన నేను చెప్పింది గుర్తుంచుకుని అలాగే నడుచుకున్నావంటే రాబోయే పరీక్షలన్నింట్లోనూ నువ్వే ముందుంటావు అని సంతోషంగా చెప్పాడు. చేస్తాను వినాయక, తప్పకుండా. ఇక మీదట నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను అని గట్టిగా చెప్పి వెంటనే కళ్ళు తెరిచాడు రవి. అక్కడ వినాయకుడు లేడు. అతను చూస్తున్న పుస్తకం, వినాయకుని ఫోటో విడివిడిగా క్రిందపడి ఉన్నాయి. వినాయకుని ఫోటో తీసి పక్కన పెట్టి నెమ్మదిగా లేచి పుస్తకం తీసి చదవడం ప్రారంభించాడు. ఇప్పుడు అతని ముఖం మీద కారిన కన్నీరు ఎండి చారులు కనిపిస్తున్నాయి. అతనికి తెలివి వచ్చినట్లయింది. ఫోటోలో ఉన్న వినాయకుడు ఇదంతా చూస్తున్నట్లు మౌనంగా చిరునవ్వు నవ్వుతూ ఉండిపోయాడు. లక్ష్మణుడి లక్ష్యం. ఆ స్కూల్లో 9వ క్లాస్ టీచరు రమణన్. కొంచెం వింతైన మనిషి. విద్యార్థులు అసలైన విద్యను పొందాలన్న కోరిక ఎంతగానో ఉండేదాయనకు. అందుకని
వారికి పాఠాలు చెప్పడంతోనే సరిపెట్టకుండా విద్యార్థులు మానసికంగా ఎదగడం కొరకు అప్పుడప్పుడు వారి కోసం ఎన్నో రకాల పోటీలు నిర్వహిస్తుండేవాడు. విజ్ఞానానికి సంబంధించిన క్విజ్ పోటీలు, స్పోర్ట్స్కు సంబంధించిన పోటీల్లాంటివే కాకుండా పొడుపు కథలవి అడుగుతుండేవాడు, డిబేట్స్ జరిపించేవాడు. ఆయన రేపు జరపబోయే పోటీని గురించి విద్యార్థులకు ఈ రోజే వివరించి చెప్పేవాడు. విద్యార్థులారా, మీ అందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఎవరి జవాబు సరైందనిపిస్తుందో వారికి నేను ఒక అందమైన బహుమతినిస్తాను. నేను ఏ ప్రశ్న వేస్తానో అది రేపటి క్లాస్లోనే చెప్తాను. ఆయనలా చెప్పగానే ప్రతి ఒక్క బాలుని మనసులోనూ ఆయన ఏం ప్రశ్న వేస్తారో అన్న భయంతో పాటు ఉత్సాహం కూడా కలిగింది. రేపటి కోసం ఎదురుచూడసాగారు. విద్యార్థులారా, నేను నిన్న చెప్పిన పోటీకి మీరంతా రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. నేను వేసే ప్రశ్న చాలా సాధారణమైందే, కానీ మీరు చెప్పే జవాబే ఎంతో ముఖ్యమైంది. సరే, ప్రశ్న ఏమిటో చెప్పనా? ఇప్పుడు మీరు 9వ క్లాస్ చదువుతున్నా ఖచ్చితంగా పై చదువులు చదివి ఒక మంచి హోదాలోకి వెళ్తారన్నది మాత్రం నిశ్చయం. కానీ మీ మనసులో కొన్ని ఆశలు, కలలు ఉంటాయి. ఇలా అవ్వాలి, అలా అవ్వాలి అని. మీ లక్ష్యం ఏమిటని మీరు అనుకుంటున్నారో అదే ప్రశ్నగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు దీనికి ఒక్కొక్కరుగా జవాబు చెప్పండి చూద్దాం. విద్యార్థులు సంతోషంగా జవాబులు చెప్పడం ఆరంభించారు. నాకు ఇంజనీర్ అవ్వాలని కోరిక సార్. కారణం మా అన్నయ్య కూడా ఇంజనీర్గానే పనిచేస్తున్నాడు. సార్, నాకు డాక్టర్ అవ్వాలనుంది. వైద్య సేవ చేయాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా బీదలకు ఉచిత చికిత్స చేయాలని నా ఆశ, కోరిక కూడా. నాకైతే కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలని ఉన్నది సార్. ఎందుకంటే ముందు ముందు కంప్యూటర్ లేకుండా ఏమీ చేయలేం సార్. సార్, నేను ఏం చేయాలి, ఏమవ్వాలి అన్నది మా అమ్మ నాన్నల్ని అడిగే చెప్పాలి సార్. వాళ్ళని అడగకుండా నేనేమి చేయను. సార్, నేను బాగా చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగం చేయాలన్నదే నా కోరిక సార్. కారణం, ఏ గొడవ లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది. మా అమ్మ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటుంది సార్, జీతం ఎంతైనా గవర్నమెంట్ ఉద్యోగమే మంచిదని. నాకు సినిమాల్లోకి వెళ్లి ఆర్టిస్ట్ గానో, డైరెక్టర్ గానో అవ్వాలని ఉంది సార్. ఎందుకంటే సినిమాల్లో అయితే బాగా డబ్బు సంపాదించొచ్చు. నాకు టీచర్ అవ్వాలని కోరిక సార్. టీచర్గా వచ్చి మీరు నేర్పించినట్లు నేర్పి ఇలా పోటీలవి పెట్టాలని ఉంది సార్. అలా అందరూ జవాబు చెప్పిన తరువాత లక్ష్మణ్ వంతు వచ్చింది. ఏదో ఆలోచిస్తున్నట్లు కూర్చున్నాడు. ఏం లక్ష్మణ్, నీకెలాంటి ఆశ లేదా? లేక ఏమీ అనిపించడం లేదా? ఏమీ మాట్లాడడం లేదు, అందుకే అడిగారు. సార్, నా మనసులో ఏముందో చెప్పడానికి మీరు అనుమతిస్తారా సార్? నిస్సందేహంగా లక్ష్మణ్, ఎలాంటి అభ్యంతరమూ లేదు. నీ మనసులో ఏముందో అదే చెప్పు. సార్, నేను పై చదువులు చదివి ఎక్కడ చదివి ఏ ఉద్యోగం చేస్తానన్న విషయంలో నాకెలాంటి ఆశ, కోరిక లేదు సార్. కానీ ఏ చదువు చదివినా, ఏ ఉద్యోగం చేసినా న్యాయంగా, నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను. చదువుకునేటప్పుడు అనుకోగల మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. నాకు తెలిసి ఎటువంటి చెడు అలవాట్లు నేర్చుకునే విద్యార్థిగా నాకుండాలనిపిస్తోంది. నేను జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఒక మంచి మనిషిగా జీవించాలని ఆశగా ఉంది. నాకున్న ఒకే ఒక ఆశ ఇదే సార్. కాదు, ఇదే నా లక్ష్యం కూడా సార్. అందరూ అతను చెప్పే మాటలను ఆశ్చర్యంగా విన్నారు. వయసుకు మించిన తెలివితో అతను చెప్పినది విన్న టీచరుకి ఏం చెప్పాలో తెలియక అలానే కొంచెంసేపు నిల్చుండిపోయి తరువాత, విద్యార్థులారా, మీరంతా ఒక్కొక్కరు మీకున్న ఆశల్ని, కలల్ని నాకు చెప్పారు. కానీ ఎవ్వరూ లక్ష్మణ్లా ఆలోచించనే లేదు. మనం స్కూల్కొచ్చేది చదువుకోవడానికి, మంచి అలవాట్లు నేర్చుకోవడానికి, మంచి మనిషిలా జీవించడానికి. మన చదువు అందుకే ఉపయోగపడాలి. మనందరం ఈనాడు మనుషుల్లా ఉన్నామే తప్ప అలా జీవించడం లేదు. అలా కాకుండా లక్ష్మణ్ చెప్పిన లక్ష్యాన్ని లక్ష్యంగా చేసుకుని జీవించడం ఆరంభిస్తే రాబోయే కాలంలో ఒక నూతన సమాజాన్ని నిర్మించగలం. ఈ నమ్మకాన్ని మనలో కలిగించి మీతో పాటు నన్ను ఆలోచించేలా చేసిన లక్ష్మణ్కి మహాత్మాగాంధీ రాసిన ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పి ఆ పుస్తకాన్ని అతనికి అందజేశాడు. టీచర్ చెప్పింది నిజమేనని అంగీకరించిన విద్యార్థులంతా సంతోషంతో చప్పట్లు కొట్టారు. అది చూసిన టీచర్కి ఒక నూతన సమాజాన్ని ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది. సహాయం చేయని స్నేహితుడు. బాలు, రాజు ఇద్దరూ ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరూ 8వ క్లాసులో చదువుతున్నారు. కలిసే స్కూలుకి వెళ్లేవారు. ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. స్కూల్లో లంచ్ టైంలో కూడా తెచ్చుకున్నది ఇద్దరూ కలిసి పంచుకుని తినేవారు. ఖాళీ సమయాల్లో కూడా ఎక్కువగా ఇద్దరూ కలిసి కూర్చునే చదువుకునేవారు. వారిద్దరి మధ్య అంతగా స్నేహబంధం పెనవేసుకుని పోయింది. టీచర్లకే కాదు,
విద్యార్థులకు కూడా ఎంతో ఆశ్చర్యంగా ఉండేది. ఈ కాలంలో కూడా ఇలాంటి స్నేహబంధం ఉంటుందా అని. ఇదంతా కొంతకాలం క్రిందటి మాట. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటో తెలుసా? ఒకరిని చూస్తే ఒకరు ముఖం తిప్పుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఏమైంది? ఇద్దరి మధ్య ఏం జరిగిందేమిటి? ఇదిగో బాలు స్వయంగా ఆ విషయం చెప్తాడంట. విందామా? మేమిద్దరం విడిపోవడం నిజంగానే వినడానికి ఎంతో బాధగా ఉంది. నేను రాజు కోసం ఎంతో చేశాను, ఎన్నో వదులుకున్నాను కూడా. అంతెందుకు, స్కూల్లో అతనికి వేసిన శిక్షను నేను అనుభవించేవాణ్ణి. అతని కోసం నేనింతవరకు ఏమేం చేయగలను అవన్నీ చేశాను. ఒకరోజు పరీక్ష వ్రాస్తున్నాం. అప్పుడు అతను కాపీ చేయడానికి నేను రాసిన పేపర్ అడిగాడు. కాపీ చేయడం పెద్ద నేరం, నేను ఇవ్వను అని చెప్పాను. అప్పటి నుంచి అతను చాలా అప్సెట్ అయ్యాడు. రెండవ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్. అతను నా పేపర్ తీసుకుని పిచ్చి గీతలు గీసి అవతలకు విసిరివేశాడు. అలా చేసినందుకు అతని మీద నాకు చాలా కోపం వచ్చింది. మాట్లాడడం మానివేశాను. ఒరే బాలు, నువ్వెలాంటి ఫ్రెండ్ ఎవరా? ఎగ్జామ్ లో కాపీ చేయడానికి పేపర్ ఇమ్మంటే ఇవ్వలేదు. అది చిన్న హెల్పే కదా, ఇస్తే నీ సొమ్మేం పోతుందని. ఇలాంటి చిన్న హెల్ప్ నీకిప్పుడే కాదు, ఎప్పటికీ చెయ్యనురా. నీకే కాదు, ఇలాంటి హెల్ప్ నేనెవ్వరికీ చెయ్యను. ఈ రోజు నుంచి నేను నీతో మాట్లాడను. ఇన్ని రోజులు నాకు ఫ్రెండ్గా ఉన్నందుకు థ్యాంక్స్. చెడు స్నేహితులతో ఉండడం కంటే అసలు స్నేహితులే లేకుండా ఉండడం మంచిది కదా. ఇటువంటివన్నీ చిన్న చిన్న చెడు పనులు చేయడానికి మార్గం చూపించినట్లే అవుతుంది. అందుకనే ఆ రోజు నుంచి రాజుతో నా స్నేహాన్ని కట్ చేసేశాను. మన ఫ్రెండ్స్కి మనం ఎలాంటి సహాయమైనా చేయవచ్చు, కానీ పరీక్షల్లో కాపీ కొట్టి వ్రాయకూడదు. అలాంటి ఫ్రెండ్స్తో స్నేహం మానేయడమే మంచిది. నేను చెప్పే మాట ఇదే. నేను రాజుతో స్నేహం ఎందుకు మానివేశానో వివరంగా చెప్పాను. ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి, నేను చేసింది కరెక్టా లేక తప్పా అని. మాధవన్లో వచ్చిన మార్పు. మధు, మధు, ఏంటి బాబు, ఎవరు కావాలి? ఆ, నేను మాధవన్ క్లాస్మేట్ని. పేరు భారతి. మాధవన్ చుట్టానికి వచ్చాను. ఇంట్లో ఉన్నాడా? వాడింకా స్కూల్ నుంచి రాలేదు బాబు. సర్లేండి, అతను వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. మాధవన్, భారతి ఇద్దరూ ఒకే క్లాస్ చదువుతున్నారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కూడా. మాధవన్ ఎంతో తెలివిగలవాడు, ఇతరులకు సహాయం చేస్తుంటాడు. అయితే అతను క్లాస్లో మాత్రం కూర్చోడు. ఉదయం స్కూలుకి వచ్చి అటెండెన్స్ వేసేంత వరకు ఉండి బ్యాగ్ని మాత్రం క్లాస్లోనే ఉంచేసి సాయంత్రం తిరిగొచ్చి తీసుకుని వెళ్ళిపోయేవాడు. కొన్నిసార్లు మంచి మార్కులే తెచ్చుకునేవాడు, కాని మరికొన్నిసార్లు చాలా తక్కువ మార్కులొచ్చేవి. అయితే అతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అతని క్లోజ్ ఫ్రెండ్ భారతి అతనిలో మార్పు తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేశాడు, కాని ఫలితం లేకపోయింది. ఒరే మాధవ, మనం ఇప్పుడు 10వ క్లాస్లో ఉన్నాం. ఇది మన జీవితంలో ఒక పెద్ద మలుపు. ఇప్పుడు బాగా చదివి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటేనే పై చదువులు చదివి మంచి ఉద్యోగం చేయగలుగుతాం. కష్టం అనుకోకుండా కొంచెం చదవరా, నేను నీకు హెల్ప్ చేస్తాను. అయితే మాధవన్ ఈ మాటలేం పట్టించుకోలేదు. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయాయి, యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. అప్పుడే ఈ అద్భుతం జరిగింది. మాధవన్ ముందులా కాకుండా క్లాసులకు రోజూ రావడం మొదలుపెట్టాడు. పాఠాలనెంతో శ్రద్ధగా చదవసాగాడు. మాధవన్ అంత బాధ్యతగల విద్యార్థిగా మారిపోవడం చూసిన క్లాసు పిల్లలతో పాటు టీచర్స్ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. అతని క్లోజ్ ఫ్రెండ్ భారతి ఒకరోజు అతన్నిలా అడిగాడు. మాధవ, నీలో ఈ మార్పు ఎలా వచ్చింది? అలాంటిదేమీ లేదురా. చెప్పాలనిపిస్తే చెప్పరా, లేకపోతే వద్దు. అలాంటిదేమీ లేదన్నానుగా. నీకు తెలుసుగా, మా నాన్న ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని. మా అన్నయ్య ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి పేపర్ వేసిన తర్వాత కాలేజీకి వెళ్తుంటాడు. సాయంత్రాలు కూడా ఏదో ఒక కంపెనీలో పనిచేసి తర్వాత ఇంటికి లేటుగా వస్తుంటాడు. మా అమ్మ కూడా కష్టపడి 4-5 ఇళ్లల్లో పనిచేసి సంపాదిస్తుంది. ఒకరోజు ఎప్పటిలాగే ఇంటికి లేటుగా వెళ్ళాను. అప్పుడు అమ్మ, నాన్న, అన్నయ్య ముగ్గురు ఏదో మాట్లాడుకోవడం విన్నాను. నేనింత కష్టపడి పనిచేస్తున్నది మన మాధవన్ ఒక మంచి స్థితిలోకి తీసుకురావాలని. నేను ఎలాగో చదువుకోలేదు, కనీసం వీణ్ణైనా బాగా చదివించాలన్నదే నా జీవితాశయం. ఈ ఒక్క ఆశని వీడు నెరవేరిస్తే నాకంతే చాలు, నాకింకేమీ అక్కర్లేదు. అవును నాన్న, నా మనసులోని కోరిక అదే. నాకు చదువు సరిగ్గా అబ్బడం లేదు, కాని మాధవన్ కొంచెం శ్రద్ధగా చదివితే మంచి ఉద్యోగం దొరుకుతుంది. వాడు పెద్ద చదువులు చదవాలనే నా సంపాదనలో కొంత మొత్తం వాడి కోసం చేరుస్తున్నాను నాన్నా. చూడండి, నాకు అదే ఆశ. అందుకనే వాడు ఎప్పుడు వచ్చినా వాడికి కడుపు నిండా భోజనం పెట్టి ఆకలిని తెలియకుండా పెంచుతున్నాను. ఒక్కరోజు కూడా వాడిని ఆకలితో ఉంచలేదు. మీరు దిగులు పడకండి, మన ఆశ తమ్ముడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఆ నమ్మకం నాకుంది. బయట నుంచిన చాటుగా వాళ్ల మాటల్ని విన్న నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, నా కోసం కష్టపడే వారి ఆశను ఎలాగైనా సరే తప్పకుండా నెరవేర్చాలని. ఇప్పటి నుంచి వారి ఆశను తీర్చి వాళ్లను బాగా చూసుకోవడమే నా జీవిత లక్ష్యం.
అని ఎంతో గర్వంగా చెప్పి ముగించి కన్నీళ్లతో నిల్చున్న మాధవన్ని చూస్తున్న భారతికి ఒక్క విషయం మాత్రం బాగా అర్థమైంది. ఎవరు ఎంత మంచిగా చెప్పినా సరే ఆ మాటలతో ఒకరు ఒకరిని మార్చలేరని. కాని ఒకరు తన పరిస్థితిని బాగా అర్థం చేసుకున్న తరువాత వాళ్లు మారకుండా ఉండలేరు అని.